హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చికెన్ అయితే వండాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి చాపర్లో వేసి మంచిగా చాపింగ్, అంటే బయట కట్ చేస్తే టైం ఎక్కువ పట్టుద్దని బయటికి వెళ్ళేది ఉంది. సో చాపర్లో వేసాం, మంచిగా చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదేంది ఆయిల్లో అయితే ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాం. ఉడికించిన చికెన్ రెడీగా ఉంది. ఆనియన్ పచ్చిమిర్చి దాంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి వేయించాము. ఉప్పు వేసి కొంచెం మాడిపోకుండా ఉంటుంది. సో ఆనియన్ పేస్ట్ కూడా వేసాము. కొంచెం ఆనియన్ పేస్ట్ ఎక్కువైంది, వేసేదానికంటే ఎక్కువ వేసేసరికి ఎక్కువ అయిపోయింది. బాగా కలుపుతున్నాం గరిటెతో. ఎక్కువైంది కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి తగినట్టుగా మంచిగా ఎర్రగా వేగింది. దాన్ని బాగా కలుపుతున్నాము. చికెన్ అందులో వేసాము. కొన్ని కందనకాయలు ఉంటే కందనకాయలు పక్కకు తీసుకొని వేరే కట్ చేసి వేరే వేస్తున్నాము. చికెన్ బాగా ఉడికింది ఆయిల్లో, ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్తో. ఇప్పుడు కందనకాయలు వేసుకున్నాము. బాగా డీప్ ఫ్రై చేయాలండి, అట్లయితేనే చికెన్ బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్కి సరిపడా కారం వేసుకొని బాగా కలపాలి. బాగా గుజ్జుగా అయ్యేంత మనకు టేస్ట్కి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. చికెన్ని బాగా కలుపుకోవాలండి, తగినంత కారం వేసుకొని. ఇట్లయితేనే చికెన్ బాగుంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది. ఇదేనండి చికెన్.